సో హే గైస్, నేను మీ హేమంత్. సో నిన్నొచ్చేసి నా ఫస్ట్ ఆఫ్ లంక ఎలా ఉండింది, నా ఓరియంటేషన్ ఎలా జరిగింది అని చెప్పాను కదా. సో ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ డే ఆఫ్ వర్క్ ఎలా ఉండింది అని చెప్తాను. సో నన్ను ఫస్ట్ డే కాన్సర్జ్ డిపార్ట్మెంట్లో వేశారు. సో కాన్సర్జ్ డిపార్ట్మెంట్ నన్ను గెస్ట్ని గ్రీట్ చేయటం, గెస్ట్ లగేజ్ దించటం, గెస్ట్ లగేజ్ మళ్ళీ కార్లో ఎక్కించడం, వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వటం అంతవరకే చేయించారు. సో మెల్లమెల్లగా వేకప్ కాల్స్ చేయటం, ట్యాక్సీ బుకింగ్స్ చేయటం, గ్రూప్ టూర్ బుకింగ్ చేయటం అలా చేపించారనమాట. సో అలా వెళ్తూ వెళ్తూ అప్పుడప్పుడు గ్రూప్ చెక్-ఇన్ దిగుతుంది అనమాట. లైక్ పానాసోనిక్, సోనీ గ్రూప్ ఇవి దిగుతాయి అనమాట. సో వాళ్ళ వందల వందల లగేజ్ ఉంటాయి వాళ్ళవి. సో వాళ్ళ లగేజ్ అన్ని రూమ్ చేసేసరికి దోల తీరిపోతుంది. కానీ టిప్స్ మాత్రం బాగా వస్తుంది అప్పుడు ఆ టైంలో. సో అలా అలా 2.5 months గడిచిపోయింది కాన్సియస్లోని. సో నన్నైతే మా బాసు, కాన్సియస్ బాసు 3.5 months ఎక్స్టెండ్ చేశారు నన్ను. ఎందుకంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద ముస్లిమ్స్ అన్నమాట. సో రంజాన్ టైంలో వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు కాబట్టి నన్ను బీ షిఫ్ట్లో వేశారు. సో బీ షిఫ్ట్ అంటే ఏంటంటే 3 PM to 11:30 PM అనమాట. సో నేను నా సూపర్వైజర్ ఆ టైంలో ఉండేవాళ్ళు అనమాట. సో అలా 3.5 months గడిచాక నన్ను అకామిడేషన్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్కి చేంజ్ చేశారు. సో అక్కడ నన్ను లాండ్రీలో పని చేయించారు. లైక్ లాండ్రీలో బెడ్షీట్లు మడవటం అండ్ పిల్లోస్ మడవటం అలాంటిమాట. సో ఆ తర్వాత రూమ్లో పనిచేశాను, విల్లాస్లో పనిచేశాను. రూమ్స్ అండ్ విల్లాస్లో ఏంటంటే మా ఫ్లోర్ మాపింగ్ చేయటం, వ్యాక్యూమ్ చేయటం అండ్ డర్టీ లినెన్ సెగ్రిగేట్ చేయటం అంతే అనమాట. సో మిగతాదంతా నా సూపర్వైజర్ చూసుకునేవాళ్ళు. సో ఆ తర్వాత మెల్లమెల్లగా నా ఇంటర్న్షిప్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో ఆ టైంకి మా కాన్షియస్ బాస్ ఉన్నారు కదా, సో ఆయన నన్ను బయటకు తీసుకెళ్ళారనమాట. సో ఎక్కడికి ఏంటనేది చెప్తాను చూడండి. సో నేను నా బాస్ ఇద్దరం కలిసి ఈ కేబుల్ కార్కి వచ్చాము. ఈ ప్లేస్ అనేది ఈ లంక వేలం చివరన ఉంటుంది. సో కింద నుంచి పైకి వెళ్ళేకి ఇలాంటి కేబుల్ కార్స్ ఉంటాయి. సో పైకి వెళ్ళాక అక్కడ పిక్ తీసుకున్నాను. అసలు విండ్ స్పీడ్కి అటు ఇటు ఊగిపోతూ ఉన్నాను. పైన నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యే దారిలో రావ్ అనే ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు మా బాసు. అక్కడ మీల్స్ అయితే సూపర్, అసలు సూపర్గా ఉంది. క్రాబ్ రసం అయితే మస్ట్ ట్రై డిష్ ఇక్కడ. సో లంకా ఐలాండ్ కార్స్ పైన, చాక్లెట్స్ పైన, ఆల్కహాల్ పైన 30% డ్యూటీ ఫ్రీ అనమాట. సో అప్పుడప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మన హోటల్కి వస్తారనమాట. సో అక్కడ పార్క్ చేస్తున్న కార్స్ ఇవి. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి July 16th బుక్ చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత హోటల్ వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ముందు రోజు సో అలా బయటకు వెళ్ళేసి వాళ్ళతో బయటకు సరదాగా టైం స్పెండ్ చేసి మా బాస్ వాళ్ళతో అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అనమాట. సో నేను ఒక్కడిని మిగిలిపోయేసరికి మా కాన్షియస్ బాస్ వచ్చేసి నన్ను అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేశారు. సో అంత మంచి అనమాట ఆయన. సో వెళ్ళే దారిలో మళ్ళీ నేను రెస్టారెంట్ తీసుకెళ్ళి తినిపించి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారు. సో ఎయిర్పోర్ట్లో నా ఫ్లైట్ వచ్చేసి 5 o'clock అనమాట, లంకా వెన్ను కేఎల్ అనమాట. సో లంకాలో 5 PM ఫ్లైట్ ఎక్కినాను. సో అక్కడ నుంచి కేఎల్ చేరుకునేసరికి 45 minutes పట్టింది. సో కేఎల్లో ఒక 3-4 hours లేఓవర్ ఉండింది. సో ఆ లేఓవర్ తర్వాత 10:30కి అక్కడ ఫ్లైట్ ఎక్కాను. సో 12:30 కల్లా బెంగళూరు దిగాను. అర్థం కావట్లే కదా. సో అక్కడికి ఇక్కడికి 2.5 hours టైం డిఫరెన్స్ అనమాట. సో బెంగళూరు చేరుకున్నాక మా బ్రదర్ వాళ్ళు నా రిసీవ్ తీసుకుని వచ్చారు. సో వాళ్ళతో కలిసి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో కలిసి కేక్ కోసేసి ఇప్పుడంత బిర్యానీ తినేసి పడుకుంటూ పోయామన్నమాట. సో మీకు ఎలా అనిపించింది నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్? సో ప్లీజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్.